హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ గౌరీ. సుమన్ టీవీ కాలిఫోర్నియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా సుమన్ టీవీ కాలిఫోర్నియా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో తెలుగు ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారంతా ఒకచోటకు చేరి ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలో భారతీయతను, తెలుగు సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న సిలికాన్ ఆంధ్రతో అంతా కలిసి వసుదైక కుటుంబంగా ఉగాది జరుపుకున్నారు. మావి చిగురు, వేపపూత, 6 రుచులు, కోయిల పాట. ఈ మాటలు వినగానే మనకి గుర్తొచ్చే పండుగ ఉగాది. ఇలాంటి మంచి శుభవేళ మనల్ని సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ఆహ్వానించారండి. మనం కూడా వెళ్ళి ఆ సంబరాలలో పాలు పంచుకుందామా? చతుర్వింశత్వయో వర్ష పరిపూర్ణనగూఢా శ్రీకానాంధ్ర భాషాలంకృత అవధాన వధాన పద్య గద్య వివిధ ప్రతిష్టాత్మక నాటక రంగ తిలకధారణ ధీమంత శ్రీమంత మహోత్సవ ఆయుర్వర్చో యశో బలక్రియా బహుప్రక్రియా బహుప్రక్రియా. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన స్వరగణాపాటి గరికపాటి ప్రభాకర్ సిలికాన్ ఆంధ్రతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఉగాది సందర్భంగా సిలికాన్ ఆంధ్ర వేదికగా తెలుగు నూతన సంవత్సర ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని స్వరగణాపాటి గరికపాటి ప్రభాకర్ అన్నారు. సుమన్ టీవీ ఎన్నో వైవిధ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతోందన్నారు. ఆంధ్రుడంటే ఆంధ్రుడీతడు, మా బృందావనపురమున జన్మించిన వాడు, ప్రవాసాంధ్రులకే నిదర్శనమీతడు, ప్రవాసాంధ్రులకే నిదర్శనమీతడు. పంచకట్టుటలోన పంచకట్టించుటలోన నియమానుసార నియంత ఇతడు. సిలికాన్ ఆంధ్ర ఉగాది ఉత్సవాలకు హాజరైన శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీఖర్ రెడ్డి, ఫ్యాకల్టీ మెంబర్ మురళీధరన్, జయరాంలను ముఖ్య అతిథులు శాలువ కప్పి సత్కరించారు. సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీఖర్ రెడ్డి. అమెరికా వెస్ట్ కోస్ట్ లో ఉన్న తెలుగు వారిని ఒక్కో చోటకు చేర్చి ఎన్నో కార్యక్రమాలతో ఉత్సాహపరిచారని సిలికాన్ ఆంధ్ర నిర్వాహకులకు అభినందించారు. సిలికాన్ ఆంధ్ర సేవలు మరింతగా విస్తరించాలన్నారు. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగు వారికి శ్రీ విశ్వవసు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మన సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ అనంత్ కుచిబొట్ల గారు చక్కగా ఈ ఉగాది సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకొని ఇక్కడ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి ఉగాది ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు ఉగాది మొట్టమొదటి పండుగ. ఈ పండుగ మనకి అంటే ఏ భగవంతునితో నిమిత్తం లేకుండా ఉంటుంది. మనకు ఏ పండుగ చేస్తున్నా కానీ ఇప్పుడు దీపావళి అవ్వండి, సంక్రాంతి అవ్వండి, we will have some connection with some God, but ఇప్పుడు మనకు న్యూ ఇయర్లో కొత్త న్యూ బిగినింగ్స్, విల్ టేక్ న్యూ డెసిషన్స్. సో ఈ ఉగాది మీ అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే ఇంకా శ్రేయస్సు కూడా మీకు కలగాలని విషింగ్ ఫర్ దట్. ఆర్య యూనివర్సిటీ ప్రభాకర్ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఆర్య యూనివర్సిటీగా రూపాంతరం చెందిందన్నారు ప్రభాకర్. ఆర్య యూనివర్సిటీ ద్వారా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు పెంపొందించాలని, అలాగే మెడికల్ స్కూల్స్ నెలకొల్పాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. లౌకికంగా మనం యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర పేరుని
ఆర్యా యూనివర్సిటీని పెట్టడం జరిగింది ఈ సంవత్సరంలో. దానికి సంబంధించిన అన్నీ అయ్యాయి. మీరు బయట చూస్తే కూడా బోర్డు కూడా మారింది ఇప్పుడు ఆర్యా యూనివర్సిటీ అని. అది లౌకికంగా మార్చాల్సి వచ్చింది. కానీ నేను చెప్పదలిచేది ఏంటంటే సిలికాన్ ఆంధ్రాకి ఆర్యా యూనివర్సిటీకి సంబంధం ఒక తల్లికి ఒక బిడ్డకి ఉన్న సంబంధమే. ఆ సంబంధం ఎప్పుడూ మారదు. నేను చైర్మన్ ఉన్నంత కాలం కూడా నేను చెప్పదలిచేది అదే. పేరు మారింది కదా అని చెప్పేసి ఇప్పుడు గోత్ర నామాలు మారవు, ప్రవర్ మారదు. ఎప్పుడు ఆటంకి ఎలక్ట్రాన్ కి ఉన్న సంబంధం సిలికాన్ ఆంధ్రాకి ఆర్యాకి యూనివర్సిటీకి ఉంటుంది. సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో తెలుగు వారంతా ఒక్క చోటకు చేరి వసుదైక కుటుంబంగా ఏర్పడి ఉగాది వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు వ్యవస్థాపకులు, ఉపాధ్యక్షులు దిలీప్. రానున్న కాలంలో తమ పిల్లలు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తారని తెలిపారు. తెలుగు సాహిత్యం, సాంప్రదాయం, కళలను విదేశాల్లో ఉన్న భారతీయులు కాపాడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. భావితరాల వారికి భారతదేశ గొప్పదనం, విలువలు నేర్పేందుకు కృషి చేస్తున్న సిలికాన్ ఆంధ్ర సంఘాన్ని అభినందించారు. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికేగినా మర్యాద మన్నద పొందినటువంటి, ప్రఖ్యాతి చెందినటువంటి పద్మభూషణ్ పురస్కార గ్రహీత మన సోదరులు, మన ఆత్మీయులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా సిన్సినాటి నుంచి ముఖ్య అతిథిగా వచ్చారు. ఒక అద్భుతం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. అచ్చ తెలుగు వ్యక్తి, తెలుగుని ఆశించి శాసించే వ్యక్తి మన లక్ష్మీప్రసాద్ గారు. మన పిల్లలకి మనం చెప్పవలసింది ఏంటంటే మన భారతదేశం విశ్వగురు అని ఒక వాడు ఉన్నటువంటి విశ్వగురు. మనం ప్రపంచ దేశాల్లో ఏ దేశం చెప్పినటువంటిది మన దేశం చెప్పింది అందరికీ అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 15 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి వారి గుజరాత్ సంఘం వాళ్ళు ఆహ్వానిస్తే, అమెరికా దేశానికి ఆహ్వానిస్తే నీకు వీసా పొమ్మన్నది ఈ దేశం. అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఈ రోజున ప్రపంచాన్ని భారతీయ సంస్కృతి, వేదాలతోనూ, ధ్యానంతోనూ, యోగాతోనూ శాసిస్తుంటే ఎర్రతివాకి పడుతుంది మీ శ్వేతసౌధ. పల్లవిని సరిమ పని సరే నిసారి అని మధ్యమాత్రాగంలో అడిగారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు పెడువాడు కొండలలో నెలకొన్న. ఇది మధ్యమావం. ఇది బృందావని. సిలికాన్ ఆంధ్ర వేదిక మీద సినిమా పాట వల్ల కాదు అని నాకు ఫోన్లో కూడా చెప్పారు. ఆనందగా జాగ్రత్తగా ఉండబ్బాయి నువ్వు అని. అందుకని నాలిక సంభాళించుకుంటాను అక్కడ ఉదాహరణకి. కానీ మంచి ఉదాహరణ చెప్తాను.
ఏంటండి తాంబూలాల స్పెషాలిటీ ఇది? నమస్కారం అండి. ఇది సిలికాన్ ఆంధ్ర ఉగాది ఫంక్షన్ జరుగుతోంది. ఈ పండుగ మేము ప్రతి సంవత్సరం ఎంత పదహారణాల భోజనాన్ని ఎంత మధురంగా వడ్డిస్తాం అందరికీ, అంతే మధురమైనది కవితా తాంబూలం అని ఆర్గనైజ్ చేస్తామండి. ప్రతిసారి మా ఆస్థాన కవులు ఉన్నారు, వారు రాసిన కవితలు ఒక్కొక్క తాంబూలంతో అటాచ్ చేసి మేము అందరికీ ఇస్తాము. వచ్చిన ఆహ్వానితులందరికీ మనం పండగ ఇలాగే చేసుకుంటాం కదా. కడుపు నిండేలాగా ఉందండి. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి తాంబూలం కూడా ఇస్తున్నారు. దాన్ని కవిత్వంతో కూడా కలుపుతున్నారు. దీన్ని కవితా తాంబూలం అని అంటామండి. ఆనంద్ గారే డిస్కవర్ చేశారు ఇది ఇలా చేస్తే బాగుంటుందని. ఆల్ దీస్ ఈ సంవత్సరం మనకి భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారము వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం లభించినటువంటి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎవరికి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము. ఆ వచ్చినటువంటి ఆయన రాసింది నాకు మా సోదరులు వారంత పాండిత్యం లేదు కాబట్టి తెలుగులో ఒక్కటి ఇవాళ మన సందర్భానికి తగినంగా. నిరాశ నిస్పృహలతో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నిరాశ నిస్పృహల గురించి తెలుసు. అందుకే ఆ వ్యక్తి వద్దకు వచ్చాను. నేను నా చేయి చాచాను. నా చేయి పట్టుకుని అతడు లేచి నిలబడ్డాడు. నేనెవరో అతడికి తెలియదు. నేను చేయి చాచిన సంగతి అతడికి తెలుసు. మేమిద్దరము కలిసి నడిచాము. మా ఇద్దరిలో ఒకరి గురించి మరొక తెలియదు. కలిసి నడవటం మాత్రం మాకు తెలుసు. అపరిచితులు కూడా నా బంధువులే. వారెవరో నాకు తెలియదు, కానీ వారు నాకు ఆత్మీయులు. నాకెవరు తెలియదో కూడా నాకు తెలియదు. అందరూ ఆత్మీయులే. నాకు మనుషులే తెలుసు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. Subscribe and like Suman TV California. Like, share and subscribe to Suman TV California. Like, share and subscribe to Suman TV